Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3.1లో క్వశ్చన్ నెంబర్ 3లో సెకండ్ బిట్ ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. వీటిని a1/a2, b1/b2, c1/c2 ఈ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ఇది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అని చెప్పాల్సి ఉంటుంది. దీనికి మనకి ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తెచ్చుకోవాలి. ఇది నేను ప్రతి వీడియో కూడా చెప్తూనే ఉంటాను. ఎందుకు చెప్తున్నానంటే అలా వెనుగా బాగా గుర్తుంటుందని చెప్తున్నాను. సో ఇది ఒక చిన్న కథ రూపంలో చెప్పడం జరిగింది. ఇది ఐసీసీ క్రికెట్ మ్యాచ్కి వెళ్ళి ముగ్గురు ఫ్రెండ్స్ ఒక పిన్ మీద అంటే పిన్ గుచ్చుకుపోవడం జరిగింది. వీళ్ళు ఐసీయూలో జాయిన్ అయ్యారు. ఇది ఒక కథ. ఇక్కడ ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఇందులో మనకి ఈ ప్రాబ్లం చూసినట్టయితే ఇది కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్ అండ్ కన్సిస్టెంట్. ఇది కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్, కన్సిస్టెంట్ అనమాట. సో మనకి ఈ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం వచ్చి దీని మీద డిపెండ్ అయ్యింది. దీని ముందు ప్రాబ్లం ఉంటుంది, అది ఈ కండిషన్ డిపెండ్ అయి ఉంటుంది. ఐ ఫర్ ఇంటర్సెక్ట్ లైన్స్, టీ ఫర్ ప్యారల్ లైన్స్, సి ఫర్ కోఇన్సిడెంట్ అని చెప్పి. దీని తర్వాత ప్రాబ్లం వస్తుంది ఫోర్త్ ప్రాబ్లం, అది వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత చూద్దాం. సో ఈ కండిషన్ అది మాత్రం చూద్దాం, మిగతా తీసేస్తాను ఇక్కడ. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే కన్సిస్టెంట్ ఎప్పుడు అంటే a1/a2 వాల్యూ గనక b1/b2కి ఈక్వల్ కాకపోతే అటువంటి కండిషన్, అటువంటి సిస్టమ్ ఏమంటాం కన్సిస్టెంట్ అంటాం. ఒకవేళ ఈ రెండు ఈక్వల్ అయ్యి a1/a2 అనేది b1/b2కి ఈక్వల్ అయింది, కానీ ఆ రెండు కూడా c1/c2కి ఈక్వల్ కాలేదు, అలాంటి కండిషన్ వచ్చి ఇన్కన్సిస్టెంట్. మరి థర్డ్ ఏంటి అంటే ఇది చాలా ఈజీ, అన్ని ఈక్వల్ అయిపోతాయి. a1/a2 b1/b2కి ఈక్వల్ అవుతుంది, మళ్ళీ రెండు కలిపి c1/c2కి ఈక్వల్ అవుతాయి. సో మనం ఇప్పుడు ఈ a1, b1, c1 వాల్యూస్ తీసుకుని వీటిలో సబ్స్టిట్యూట్ చేసి ఏది మనకి మ్యాచ్ అవుతుందో చూసుకోవాలి. మూడు ఏం మ్యాచ్ అయిపోవట్లేదు, ఒకటే ఆన్సర్ అవుతుంది. అది ఏంటనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ మనం దీని ఏంటి అవుతాం అంటే ఈ 8ని ఫస్ట్ తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది 2x - 3y ప్లస్ 8 ఇటు వస్తే -8 = 0. దీన్ని బట్టి a1 అనేది 2 అవుతుంది, b1 -3 అవుతుంది, c1 -8 అవుతుంది. ఓకే, a1, b1, c1 వాల్యూస్ రెడీ. ఇప్పుడు 9 కొట్టింది కదా, దీన్ని తీసుకొచ్చేద్దాం. ఇది 4x - 6y ప్లస్ 9 ఇటు వస్తే -9 = 0. దీన్ని బట్టి a2 is 4, b2 is -6, c2 is -9. ఈ వాల్యూస్ రెడీ. ఇప్పుడు రేషియోస్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఫస్ట్ a1/a2 చేద్దాం, తర్వాత b1/b2 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం, ఆ తర్వాత c1/c2 కూడా చేద్దాం. a1/a2 అంటే ఇది 2/4. 2/4 అంటే 2 1 = 2, 2 2 = 4 కాబట్టి 1/2 అవుతుంది. 2/4 వాల్యూ 1/2 అవుతుంది. ఓకే, ఇప్పుడు b1 అంతా -3, -3/b2 అంతా -6, మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఇది కూడా అంతే. 3 1 = 3, 3 2 = 6. ఈ రెండు ఈక్వల్ అయ్యాయి. రైట్, ఇప్పుడు c1/c2 చేద్దామా. -8/-9 మైనస్ క్యాన్సిల్ అయితే ఇంకా 8కి 9 కూడా అంటే రెండింటిని కలిపి డివైడ్ చేసే నెంబర్ ఏం లేదు, రెండింటికి కామన్గా ఫ్యాక్టర్ ఏం లేదు కాబట్టి 8/9 అలానే ఉండిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఏ కండిషన్ రావడం జరిగింది. ఇక్కడ a1/a2 వాల్యూ 1/2, b1/b2 వాల్యూ కూడా 1/2, ఆ రెండు ఈక్వల్. కానీ c1/c2 8/9 కదా, అది ఏమైనా కూడా 1/2 అవ్వదు. అంటే ఈ రెండు ఈక్వల్, ఇది మాత్రం ఈక్వల్ కాదు. అంటే నేను రాస్తున్నాను, ఇక్కడ రాద్దాం. ఓకే, హియర్ వి గెట్ a1/a2 వాల్యూ b1/b2కి ఈక్వల్ అయింది, రెండు కూడా 1/2 అయ్యాయి. కానీ ఈ రెండు వాల్యూస్ కూడా c1/c2కు మాత్రం ఈక్వల్ కాలేదు. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ కండిషన్ దగ్గర పెట్టుకొని ఇక్కడ చెక్ చేయండి దేనికి ఈక్వల్ అవుతుందో. క్లియర్గా ఇది వెళ్ళి ఈ సెకండ్ దానికి ఈక్వల్ అవుతుంది. చూడండి, a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఇక్కడ కూడా అదే వచ్చింది. అంటే ఇక్కడ ఐ అంటే ఏం చెప్పాను, ఇన్కన్సిస్టెంట్. ఇప్పుడు అదే రాద్దాం. దేర్ఫోర్ ది సిస్టమ్ ఆఫ్ గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్
ఈజ్ అని ఎందుకు రాస్తానంటే సిస్టమ్ అనేది సింగులర్ డినోట్ చేస్తుంది. సో ది సిస్టమ్ ఈజ్, ఇక్కడ ఐ కదా మ్యాచ్ అయింది, ఇన్కన్సిస్టెంట్. సో మన క్వశ్చన్ అడగడం జరిగింది, ఇవి ఈ పెయిర్ అనేది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అంటే ఇక్కడ ఈ పెయిర్ ఇన్కన్సిస్టెంట్. సో దీంతో మనకి ఈ థర్డ్ ప్రాబ్లంలో సెకండ్ బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.